మిత్రమా, గతం నుండి నేర్చుకోండి, కానీ దాని కారణంగా దిగులు పడకండి. ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి, కళ్లకు కమ్మిన మసకలను తొలగిస్తాయి. మనం సమాధానంలో భాగం కావాలి, కానీ సమస్యలో భాగం కాకూడదు. మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంతా చేరువ అవుతాము. కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. మంచివారితో కలిసి ఉండండి, కానీ ఇతరులను ఇష్టపడుకున్న వారిని ద్వేషించడం మాత్రం చేయకండి. పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు. ఈరోజు దొరికే గుడ్డు కంటే రేపు దొరికే కోడి మంచిది. విజయ శిఖరాలు సోమరులకు అందవు, పట్టుదలతో కృషి చేసేవారికి అవి తలవంచుతాయి. నూనె లేని దీపం వెలిగినట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు. పుస్తకం విలువను ధర కాదు, దాన్ని ఉపయోగించే నిర్ణయిస్తుంది. నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. మిత్రమా, రహస్యం అనేది మీలో మీరు దాచుకున్నంతసేపు అది మీకు బానిస. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి. దారి మాత్రం తెలిసి వాహనం నడిపి కళ తెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు. మిత్రమా, తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మర్చిపోతాం. మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి అంత ఉత్సాహపడము. బాగా బతకాలని కోరుకో, ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. 2 సార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. మిత్రమా, గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. తినవలసిన వ్యక్తులు 4 సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈ రోజులు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరైనట్లే. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్ మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. విజయం, బద్ధకం రైలు పట్టలాంటివి, ఎన్నటికీ కలవవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండో దానితో వైరం ఉండాల్సిందే. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తం అవుతుంది. ఎప్పుడు పడుకొని ఉంటే నీ చాపే నిన్ను ఏవగించుకుంటుంది. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు, ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. చేయవలసిన పనిని చేయకపోవడం, చేయకూడని పనిని చేయడం 2 తప్పే. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు. తెలివి లేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం. ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్ధ రంగానికి పనికిరాదు. నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.